హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టేస్టీ అలాగే హెల్దీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే మామిడికాయ పులిహోర. ఇప్పుడు మనకి ఈ సీజన్లో బాగా పచ్చి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు మామూలుగా చింతపండుతో కానీ లేదంటే నిమ్మకాయతో పులిహోర ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి నేను చూపించినట్టుగా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా నేను కొద్దిగా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ నేను యూస్ చేశాను. అదేంటో మీరు రెసిపీని కంప్లీట్గా వాచ్ చేసి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పులిహోర చేసేటప్పుడు ఎప్పుడునండి కొద్దిగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి ఫాలో అయితేనే పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ రైస్ వండడం దగ్గర నుంచి ఆ కలిపే విధానం కూడా కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. ఇక ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఈ చూపించిన కప్పుతో 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి. మామూలు బియ్యమే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్ చేసుకోవాలి. బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. అలాగే కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. రైస్ వండేటప్పుడు ఎప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక చుక్క నూనె వేసుకుంటే ఆ రైస్ వండిన తర్వాత చక్కగా పొడి పొడిగా ఉంటుంది. వీలైతే ఒక అరగంట ఆ రైస్ నానబెట్టుకొని కుక్ చేసుకోండి, అప్పుడు ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇది కాస్త కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మామిడికాయ, బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి, అప్పుడు చక్కగా కుదురుతుంది. ఈ మామిడికాయని పీల్ చేసేసుకొని తురుముకోవాలన్నమాట. పేస్ట్ చేసుకోవడం కంటే తురుముకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. అలాగే 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తీసుకొని కచ్చాబచ్చాగా ఈ పచ్చిమిర్చి అల్లం 2 కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు చక్కగా నలుగుతుంది అనమాట. కచ్చాబచ్చాగా ఉంటేనే రుచిగా ఉంటుందండి, పేస్ట్ కాదు. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అయితే అల్లం కావాలంటే మీరు సన్నగా తరుక్కొనన్నా వేసుకోవచ్చు, లేకపోతే అల్లం తురుమైనా వేసుకోవచ్చు, అలా కూడా రుచిగా ఉంటుంది. అల్లం ఘాట్ వల్ల చాలా రుచిగా ఉంటుందండి పులిహోర. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కమ్మని వాసన వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వెంటనే చిటపట్లాడతాయి. 1.5 నిమిషం మొత్తంగా ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా అవ్వాలి. ఈ లోపల రైస్ కూడా మనకు కుక్ అయిపోయింది, చక్కగా పలుకు వచ్చింది చూసారా. ఈ రైస్ అంతటిని కూడా మనం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి. ఇదంతా ఆరాలన్నమాట. ఎప్పుడు ఏ పులిహోర చేసుకున్నా కూడా, లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ అయినా సరే, ముందుగా రైస్ అనేది చల్లగా అవ్వాలి. ఈ లోపల ఈ దినుసులన్నీ కూడా చల్లగా అయిపోయినాయి అండి. గుర్తుపెట్టుకోండి, దినుసులన్నీ కూడా చల్లగా అయిన తర్వాతే మనం పొడి కొట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇంత మాత్రం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం తీపి వల్ల చాలా కమ్మగా కూడా ఉంటుందండి, ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది. మెత్తగా పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. మూత వేసేసి పెట్టుకోండి, అప్పుడు ఆ సువాసన అనేది బయటకు పోకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా కచ్చాబచ్చాగా చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ కూడా చక్కగా చల్లారిపోయిందండి. చల్లారిపోతే చక్కగా అదంతా కూడా ఫ్లేకీగా ఉంటుందన్నమాట, పొడి పొడిగా. ఈ మామిడికాయ తురుము కూడా వేసేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకటేసారి వేసేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ రైస్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వెచ్చబడిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఈ పులిహోరలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు చిటుపట్లాడాలండి. అలాగే 4 పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసి చీల్చుకొని వేసుకున్నాను. పులుపుకి తగినట్టుగా కారం అది ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూను మినపప్పు, అలాగే 1 టీ స్పూను శనగపప్పు, అలాగే 3 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. మంచి సువాసన రావాలండి ఈ దినుసుల నుంచి. మాడిపోకూడదు, ఈ పోపు మాడిపోతే అస్సలు రుచి ఉండదు. ఇప్పుడు అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఈ స్టేజ్లోనే మనం ఇక్కడ కచ్చాబచ్చగా మనం పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి అల్లం అది కూడా వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పచ్చిమిర్చి ఘాటు, ఆ కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా మనం చీల్చి వేసుకున్నాం కదా, ఆ కారం ఉంటుంది, ఇది కూడా ఉంటే బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా ఆ పచ్చివాసన పోయేదాకా 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అల్లం ఘాటు వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి.
ఇంగువ ఖచ్చితంగా వాడాలండి పులిహోరకి, అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది పులిహోర. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంగువ. ఇప్పుడు పావు టీ స్పూను పసుపు, అలాగే కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి పులిహోరలో, చాలా రుచిగా ఉంటుంది. ఇంకోటి కరివేపాకు ఎప్పుడు ఫ్రెష్ది వేసుకోండి, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది పులిహోర, మంచి సువాసన వస్తుంది. పల్లీలండి డ్రై రోస్ట్ చేసుకున్నావు కాబట్టి ఆఖరిన వేసుకున్నాను, నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి పల్లీలు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే జీడిపప్పు వేసుకుంటారు కదా, అప్పుడే వేసేసుకోండి. ఓకేనా? ఈ పోపు అంతా కూడా మనం మామిడికాయ తురుమంతా కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో, దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కలిపేసుకోవాలి. కలుపుకున్నప్పుడు జెంటిల్గా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఉప్పు కలుపుకోండి. కాస్త ఉప్పు మళ్ళీ పడుతుంది అనిపించింది, ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత కాస్త చల్లబడాలండి. ముందు మనం మామిడికాయ తురుము కలిపేటప్పుడే చల్లగా అయిపోవాలి రైసు. పోపు వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఆగండి. వేడి మీద మిగతా పొడులు కలుపుకోకూడదు, చేదు వస్తుంది అనమాట. ఆవాలు వేసాం కదా, గుర్తుపెట్టుకొని 1 నిమిషం ఆగాలన్నమాట, చల్లబడాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో నువ్వులు ఉన్నాయి కదండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ మామిడికాయ పులిహోర నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఈ పొడి వేసుకోవడం వల్ల ఇంకా రుచి చాలా ఎన్హాన్స్ అవుతుంది. మామిడికాయ పులుపు, అల్లం ఘాటు, ఈ పచ్చిమిర్చి కారం, బెల్లం వేసాం కదా, దాని కమ్మదనం, ఈ నువ్వులు, ఈ పొడి అంతా వేసాం కదా, ఆ కమ్మదనం చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను, అంత బాగుంటుంది. ఇది వేసిన తర్వాత, పొడి కలిపిన తర్వాత 1 చుక్క నూనె వేసుకొని కలుపుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే ఆవాలు వేసాం కదండి పొడి. ఆవు పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా 1 చుక్క నూనె వేసుకుని కలుపుకుంటే రుచిగా ఉంటుంది అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒక అరగంట ఆగి సర్వ్ చేసుకోవడమేనండి. అప్పుడు ఆ రైస్కి అంతటికి కూడా ఆ పులుపు కరెక్ట్గా పడుతుంది. మీరు ఎన్నో విధాలుగా మామిడికాయ పులిహోరని ట్రై చేసి ఉంటారు, అయితే ఒక్కసారి నేను చూపించినట్టుగా మీరు ట్రై చేయండి, అద్భుతంగా ఉంది అంటారు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రుచిగా పర్ఫెక్ట్గా కుదిరింది. మరి ఈ ఉగాదికి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.